కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 14వ వచనం. మనం ప్రతి సమావేశంలో ముగించుకునే ముందు ఈ ముక్క చెప్పి ముగించుకుంటాం. ఏమని? తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం. బ్లెస్సింగ్ అంటారు దీన్ని బ్లెస్సింగ్ అంటారు. పాత నిబంధనలు మీరు చూస్తే సంఖ్యాకాండంలో యెహోవా నామాన్న బ్లెస్సింగ్ ఇస్తారు. ఎవరు? యాజకులు. చూద్దామా దాన్ని కూడా? సంఖ్యాకాండం ముగించేస్తున్నారు, చివరికి వచ్చేసారు. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 22వ వచనం. యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను, నీవు అహరోనుతోను అతని కుమారులతోనూ ఈలాగు అనుమో, మీరు ఇశ్రాయేలీయులను ఈలాగు దీవింపవలెను, బ్లెస్ చేయాలి. ఇప్పుడు చూడండి ఎన్ని నామాలు వస్తాయో. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. ఎవరు వచ్చారు? యెహోవా వచ్చాడు కదా. తర్వాత యెహోవా నీకు తన సన్నిధి కాంతి ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. ఎవరు వచ్చారు? ఆయననా? మరలా ఫస్ట్ బ్లెస్సింగ్ ఏంటి? యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. రెండవ బ్లెస్సింగ్ చూడండి, యెహోవా నీకు తన సన్నిధి కాంతి ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. మూడో బ్లెస్సింగ్ చూడండి, యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానం కలుగజేయును గాక. అట్లు వారు ఇశ్రాయేలీయుల మీద నా నామమును ఉచ్చరించడం వలన నేను వారిని ఆశీర్వదించేదను. 3 సార్లు ఆశీర్వాదం, 3 విధాల ఆశీర్వాదం. దీన్ని పట్టుకొచ్చుకున్నాడు అపోస్తలుడైన పౌలు. అక్కడ యోహాన్ గారు మొదట దేన్ని పట్టుకొచ్చుకున్నాడే, అలా ఇప్పుడు అపోస్తలుడైన పౌలు ఈ బ్లెస్సింగ్ తీసుకొచ్చాడు. అది నేరుగా అర్థం కాదు ఎవరికి. ఏదో చర్చ అయిపోయేటప్పుడు, ప్రార్థన అయిపోయేటప్పుడు చెప్పకపోతే బాగోదని చెప్తున్నారు కానీ ఇది ఎక్కడి నుంచి వచ్చింది, దీని మూలం ఏంటి, ఎందుకు బ్లెస్సింగ్ ఇచ్చాడు కొత్త నిబంధనలో, ఈ బ్లెస్సింగ్కి ఆధారం ఏంటి తెలియదు పాపం. తెలుసుకునే అవకాశం కూడా లేదు, అంత ఓపిక కూడా ఎవరికి లేదు. అంతేనా? ఇప్పుడు చూడండి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 14వ వచనం. ఇప్పుడు ఆ బ్లెస్సింగ్ చదవండి. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసము. అక్కడ 3 బ్లెస్సింగ్స్ ఉన్నాయా? ఇక్కడ ముగ్గురు వ్యక్తులు వచ్చారు. అక్కడ 3 సార్లు యెహోవా 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 వస్తే ఆ 3 సందర్భాల్లో ఒక్కచోట తండ్రి అని పెట్టి, ఇంకో చోట యేసు ప్రభుని, ఇంకో చోట పరిశుద్ధాత్మని పెట్టాడు. ఇది బ్లెస్సింగ్, న్యూ టెస్ట్మెంట్ బ్లెస్సింగ్. అక్కడ వాళ్ళకు రివీల్ కాలే ఓల్డ్ టెస్ట్మెంట్లో, ఓల్డ్ టెస్ట్మెంట్లో. కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి రివీల్ అయింది తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం. దేవుళ్ళు ఎంతమంది? ఒక్కడే. పరిశుద్ధాత్ముడు ఎవరు? యేసు ప్రభు ఎవరు? దేవుడే. తండ్రి ఎవరు? దేవుడు. తండ్రి యేసు ప్రభువా? యేసు ప్రభు పరిశుద్ధాత్ముడా? ఈ ముగ్గురిని కలిపితే దేవుడా? కాదు. ఈ ముగ్గురిని కలిపితే దేవుడా? ఈ ముగ్గురిని కలిపితే ఒక్క దేవుడు కాదు. లేదా ఈ ముగ్గురు స్ప్లిట్ అయితే ముగ్గురు దేవుళ్ళు కాదు, ముగ్గురు వ్యక్తులుగా ఉన్న ఏకదేవుడు. ఎలాగన్నా నాకు అర్థం కాలే, నిజంగా నాకు కూడా అర్థం కాలే. ఇది చనిపోయిన తర్వాత ఎక్స్పీరియన్స్ అయ్యే విషయం. సింపుల్గా బైబిల్ ఏం చెప్తుందంటే, మీకు నేను అర్థం కాలేదు, మీకు అర్థమయ్యేంత చిన్నోడిని కాదు. ఈ ఎలిమెంట్స్తో రన్ చేయండి. ఈ 60-70 సంవత్సరాలు ఇలా రన్ చేయండి మొత్తానికి బండిని. యేసు ప్రభుని గణపరుస్తున్నామంటే తండ్రిని గణపరుస్తున్నాం. యేసు ప్రభుని గణపరిచేటట్టుగా చేసేది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు.